మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఏలేరు ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో వరద ఉధృతి పెరిగింది. వరద ప్రవాహంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల కాల్వలకు గండ్లు పట్టంతో పంట పొలాలు నీట మునిగాయి. నివాస గృహాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద తాకిడితో కాకినాడ జిల్లాలో 62,000 ఎకరాల్లోని పంటలు నీట మునిగాయి. వివిధ ప్రాంతాల్లోని రాకపోకలు స్తంభించిపోయాయి. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం రాపర్తి వద్ద వరి పొలాలను వరద ముంచెత్తింది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో వరద ఉధృతి పెరగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ఏలేరు కాల్వలకు గండ్లు పట్టంతో పాటు పంట పొలాలు కూడా నీట మునిగాయి. తాజాగా ఏలేరు, తాండవ జలాశయాలు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. వరద ప్రభావంతో కాకినాడ జిల్లాలో 62,505 ఎకరాలు నీట మునిగినట్లు జిల్లా అధికారులు అంచనాకు వచ్చారు. ఏలేరు వరద కారణంగా పిఠాపురం, కిర్లంపూడి మండలాల్లో 14,575 ఎకరాల్లోని వరి పంట ముంపునకు గురైంది. గొల్లప్రోలు 5,257, పెద్దాపురం 3,317, సామర్లకోట 2,707, ఏలేశ్వరం 2,457, జగ్గంపేట 1,215, కొత్తపల్లి మండలాల్లో 347 ఎకరాల్లో పంట నీట మునిగిందని గుర్తించారు. వరి సాగుకు ఎకరాకు 25,000 చొప్పున పెట్టుబడి పెట్టిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పిఠాపురంలోని అగ్రహారం నుంచి గొల్లపూలు టోల్ ప్లాజా ఇరువైపులా 2 కిలోమీటర్ల మేర ఏలూరు వరద చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఒకవైపు నుంచి మాత్రమే వాటిని అనుమతించారు. గొర్రికండి వాగు ఉప్పొంగింది. పిఠాపురం రాపర్తి రోడ్డు కిలోమీటర్ వరకు మునిగింది. గొల్లప్రోలు మార్గం జలమయం కావడంతో పలువురు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెద్దాపురం మండలంలోని పెద్దాపురం గుడివాడ రోడ్డు 1/2 కిలోమీటర్ మేర మునిగిపోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. సామర్లకోట పిఠాపురం రోడ్డులో టిట్కో గృహ సముదాయాన్ని వరద ప్రవాహం చుట్టుముట్టింది. ఈ 2 పట్టణాల మధ్య ఇప్పటికే రాకపోకలు స్తంభించిపోయాయి. గొల్లప్రోల్లోని సూరంపేట కాలనీని వరద చుట్టుముట్టింది. రైల్వే అండర్పాస్ నుంచి కొందరు పడవ ద్వారా కాలనీకి చేరుకోవాల్సి వచ్చింది. రాపర్తి నుంచి జౌనిపల్లి వెళ్లే మార్గంలోని పుంతరోడ్డు గొర్రిఖండి కాల్వకు గండిపడింది. దీన్ని చూడటానికి వెళ్లిన బళ్ళా శివ, సూనేటి శివ, ఆర్ దుర్గాప్రసాద్ వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. చివరికి వారే ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడ్డారు. ఇదిలా ఉంటే ఏజెన్సీలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఏలేరు జలాశయానికి ఇన్ఫ్లో గణనీయంగా తగ్గింది. ప్రాజెక్టు వద్ద 22.16 టీఎంసీల నీటి నిల్వ కొనసాగుతోంది. ఎగువ నుంచి వచ్చిన జలాలను దిగువకు వదులుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.